హాయ్ అండి. కాలీఫ్లవర్ ఆలు ఈరోజు ఫ్రై చేద్దాం. ఫ్రై కోసం కావాల్సినవి బియ్యం పిండి, శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. శనగపిండి ఒక వంతు అయితే బియ్యం పిండి 2 వంతులండి. అలా వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను దీంట్లో, అలాగే శనగపిండి అన్నీ నేను మాకు సరిపడా వేస్తానండి. కూరకు సరిపడా 2 కిలోల కూర ఇది. కారం, ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. పిండి చక్కగా పెట్టుకోవాలండి. బాండీ పెట్టాను, ఆయిల్ వేడెక్కుతుంది. కాలీఫ్లవర్ ఆలు ఉడికించుకొని పెట్టుకున్నానండి. కొద్దిగా పసుపు ఉప్పు వేసాను, ఉడికించి పెట్టుకున్నాను. అలాగే పిండి చక్కగా కలుపుకున్నాను కదా, దాంట్లో ఒక సైడ్ నుండి ఇలా వేసి అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక గిన్నెలో ఒక ప్లేట్లో మొత్తం తీసుకోవాలా. ఆయిల్ వేడెక్కిందండి. ఒక సైడ్ నుండి కొద్దిగా వేసుకోవాలి, ఇరికించకూడదు. కావాలంటే మళ్ళీ ఇంక రెండోసారి వేసుకోవచ్చు. చూడండి, మంచిగా వేగింది. ఎమ్మటే కలుపుకుంటే పిండి అంతా దాంట్లో వచ్చేస్తుంది. ఇలా అయితే కాసేపు అయిన వేయించుకుంటే మంచిగా చక్కగా వేగుతుంది. చూడండి, ఇప్పుడు తీసుకుందాం. ఒక ట్రిప్ తీసాను, రెండో ట్రిప్ వేస్తాను. రెండోసారి వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి. అంటే బాగా వేడెక్కాలి. ఎమ్మటే కలపకూడదు, ఇలా ఉంచిస్తే అదే వేగుతుంది. తర్వాత వేయించుకుందాం. వేగిందండి. ఇప్పుడు రెండోసారి కూడా తీసుకుంటున్నాను. కాలీఫ్లవర్ పకోడీకి పోపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నాను అదే బాండీలో. అలాగే పచ్చిమిర్చి. ఉల్లిపాయలు బాగా ఏగవసరం లేదండి. దాంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఆ పిండిలో పసుపు వేసుకోలేదు కదా, దీంట్లో పసుపు వేస్తున్నాను. అలాగే పిండి కలుపుకున్నప్పుడు కారం వేసాను. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసాను, అంతే. ఇంకా కారం అవసరం లేదు. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేస్తానండి, 1 స్పూను. చక్కగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పకోడీ దాంట్లో వేస్తున్నాను. అంతే, చక్కగా కలుపుకుంటే ఆలు కాలీఫ్లవర్ పకోడీ కూర రెడీ. పిండిలో ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన లైట్గా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకుంటే పకోడీ ఫ్రై రెడీ అండి. మీరు కూడా చేయండి. అంతే, పకోడీ ఫ్రై రెడీ. ఆలు కాలీఫ్లవరు చక్కగా ఉడికించుకొని ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఎంతో బాగుంటుంది. రెడీ అయిపోయింది.